నరేంద్ర మోదీ అక్కడ అమిత్ షా సభలు జరిగినాయి. వారు మాట్లాడారు అక్కడ. అమరావతికి నిధులు ఇవ్వలేదు. ఆ విషయంలో క్లారిటీ లేదు. చంద్రబాబు నాయుడు తిట్టడం, మళ్ళీ ఆయనతో దోస్తాను చేయడం. బీజేపీతో కలవడం అనేది తెలుగుదేశానికి ప్లస్సా మైనస్సా ఏపీలో? భారతదేశానికి మైనస్, ఆంధ్రప్రదేశ్కి తెలుగు జాతికి నమ్మక ద్రోహం నైవంచం చేసినట్లే. ఎందుకంటానంటే మైనస్ కూడా ఒక విధంగా. ఎందుకంటే ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీతో కలవకముందు వామపక్షాలు, జనసేన, తెలుగుదేశం పార్టీ 120 స్థానాలు మినిమం నెగ్గే పరిస్థితి దగ్గర నుంచి ఈ ల్యాండ్ టైటిలింగ్ అడుగుతుంది 150, 160 కూడా వెళ్ళిన ఆశ్చర్యపడే పరిస్థితి లేదు. అక్కడున్న ఎస్సీలు ఎలాంటి ఎమోషన్స్కి వెళ్ళారంటే అత్యధిక శాతం ఎస్సీలు క్రిస్టియన్ మత విశ్వాసాలను పాటించేవారు అక్కడ ఎక్కువ మంది. బయటకు అఫీషియల్గా 1.2% ఉంది. ఓకే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ నేను చెప్పాను 23 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలో అత్యల్ప ఆంధ్రులు హైదరాబాద్లో కాదు గుంటూరు జిల్లాలో ఉన్నారు. చాలామందికి తెలియని సత్యం ఇది. చాలామంది నేనే మతం కానీ ఇవాళ చెప్తున్నానండి 27% నుంచి 28% క్రిస్టియన్ మత అవలంబికులు ఉన్నారని అంచనా. అన్ని కులాలు మోస్ట్లీ ఎస్సీస్, తర్వాత ఎస్టీసు, అలాగే బెస్తలో మిగతా వాళ్ళు. అలాగే 8% ముస్లిం పాపులేషన్ అక్కడ రాష్ట్ర బైఫర్కేషన్ తర్వాత అంటే జనాభా తగ్గలేదు, పాపులేషన్గా 8% ఉంది. ఇవన్నీ కండిషన్స్ గమనించుకుంటే మణిపూర్లో జరిగింది ఎమోషనల్ ఇష్యూ అయింది, ప్రదర్శన జరిగింది. అలాగే గౌరవ ప్రధాని గారు తెలుగు నాటుకు వచ్చి ముస్లిం రిజర్వేషన్లు తీస్తానే విషయం కూడా పెరిగింది. మోడీ గారితో కలవటం వల్ల టైపేలమని 130, 140 గ్రాఫ్ 90కి పడిందండి. ఎందుకు కల్పించారో కూడా నాకు అర్థం కాదు. కేవలం తమ రక్షణ కోసం. ఎందుకంటే కేజ్రీవాల్ గారిని, హేమంత్ గారిని ఎలా జైల్లో వేశారు చూశారు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో అంత పెద్ద వయసులో ఉన్నాయని వేధించి జైల్లో వేసేయటానికి ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న పెద్దలకు సహకారం లేకుండా జరిగిందంటే నమ్మటానికి చెవిలో క్యాలేజీ ఫ్లవర్లో క్యాబేజీ పూలు పెట్టుకున్న వాళ్ళు తప్ప ఎవరూ సిద్ధంగా లేరు. ఇది ఎలా ఉందంటే చెప్పమంటారు మీకు, ఒక కోడిని చాలా నోన్ ప్రోవర్ మీకు అది ప్రపంచం అంతా. కోడిని ఏకలు పిగిస్తే కిలకిలలు ఆడిపోతుంది. ఒక్కొక్క ఏక పీకేసి హింసబెట్టి అది తిరుగుతూ ఉంటుంది. తర్వాత గింజలు వేస్తే తిరగా అదే కిక్కని తిరుగుతూ ఉంటుంది మీ కాలు చుట్టూ. ఇవాళ దుర్మార్గంగా ఒక రౌడీ మామూలు వసూలు చేసి ఆంధ్రప్రదేశ్లో 0.5% ఓట్లు లేవండి బీజేపీకి. రిపీట్ చేస్తున్న 0.84 లాస్ట్ టైం వస్తే ఆ తర్వాత వాళ్ళు నమ్మక ద్రోహం నైవంచం చేసి రూపాయి కూడా ఒక నాశనం చేసి ఆంధ్రప్రదేశ్ని చేశారని 0.5 కూడా లేదని అంచనాలు వస్తే ఆ పార్టీ ఒక కూటమిలో 25% సీట్లు తీసుకుంటాం, ఎంపీ సీట్లు. ఎక్కడన్నా ప్రపంచంలో విన్నారా? మరి వీళ్ళు ఇవ్వడం ఎందుకు అట్లా? రౌడీ మామూలు లేదంటే జైల్లోకి వెళ్ళిపోతారు, కేసులు ఉంటాయి. లేదంటే చీఫ్ సెక్రటరీ సహకరించరు, డీజీపీలు మార్చరు. నేను 2019లో జరిగినప్పుడు ఒకటే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి, బహిరంగంగా చెప్పాను. అవన్నీ పక్కన పెట్టిన హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేయిస్తాననేది మాట జనరల్ పొలిటికల్, కానీ ఇది పర్సనల్. కలుస్తానంటే ఆడియన్స్ ఇవ్వడం అనేది పర్సనల్. నేను గట్టిగా వ్యతిరేకించిన కేసీఆర్ గారు నేను కలుస్తానంటే అపాయింట్మెంట్ వస్తుంది, నేను అడగలేదు, వేరే సంగతి అండి. వ్యతిరేకం వేరు, కనీసం మానవీయ విలువ లేరా అలాంటిది ఇష్టపడలేదు. కానీ అమిత్ షా గారు మొత్తం అక్కడ చక్రం తిప్పేది అమిత్ షా గారు, అదానీ గారండి. వీళ్ళందరినీ నడిపించేది అదానీ గారు అండి కంపెనీ అనుకోండి. వాళ్ళు రేపొద్దున కేంద్రంలో మనకు మైనస్ వచ్చే అవకాశం ఉంది లేని పరిస్థితిలో ఎన్డీఏ కూటమికి. ఇక్కడ 25 బానిస జాతులుగా మార్చిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం వాళ్ళని పెట్టేసుకుంటే ఎలాగో ఒక ఆయన ఆల్రెడీ కేసులు ఉన్నాడు, చేతులు చికెన్ పెట్ట ఎక్కడ పోదాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు దస్తగిరి కేసు అని బయట తీసుకురావచ్చు. ఇంకోటి కేసు ఆల్రెడీ 40 ఏదో కేసులు ఉన్నాయి ఈడీలు బయట. ఇతనే ముదురు కేసు. ఈ ముదురు టెంక్ ఎవరు 96లోనే పెద్ద చక్రం తీసి తిప్పింది చంద్రబాబు నాయుడు గారు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పారు. ప్రధానమంత్రులను చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు, రాష్ట్రపతిని చేయడం ఆయనే చేశారంట ముఖ్య పాత్ర పోషించేది. సత్యం సత్యం సత్యం. లోక్సభలో తర్వాత అతిపెద్ద 30 మంది ఎంపీలు తీసుకుని ఒక పదవి కూడా మంత్రి పదవి తీసుకోకుండా ఎక్స్టెండ్ చేసి ఒక డిపెండబుల్ అలాగే నిలబడ్డాడు ఆయన. ఇవాళ అలాంటి వాళ్ళు ఉంచుకోవాలా. అందుకని ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కూడా బీజేపీ కూడా ఎందుకు మద్దతు పలికిందంటే ఎన్టీ రామారావు గారు 1984లో ప్రధాన ప్రతిపక్షం, దాంట్లో ఒక మన చందుపట్ల జగ్గారెడ్డి గారు ఒక సీటు, బీజేపీకి వచ్చిన 2 సీట్లు. అమ్మేదోళ్ళు తెలుగు వాళ్ళు ఇంత 42 సీట్లే కాకుండా కర్ణాటకలో 6 సీట్లు, తమిళనాడులో 9 సీట్లు కలిగి ఉన్నారు వీళ్ళు. తమిళనాడు నుంచి వెంకటపతి గారు మంత్రి అయ్యాడు. మన ఎవరో నెపోలియన్ రెడ్డి గారు ఆయన మంత్రి అయ్యాడు. కర్ణాటక నుంచి తెలుగు వాళ్ళండి అనేక మంది మంత్రులు అవుతున్నారు. ఈయన ముత్యంవారు గారు నాగ్పూర్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ మినిస్టర్ ఉన్నారు కదా, అంటే మహారాష్ట్ర నుంచి మంత్రులు అయ్యారు. అక్కడి నుంచి ఉన్నారు, ఎక్కడ ఛత్తీస్గఢ్ నుంచి మంత్రులు అయ్యారు. అమ్మ వీళ్ళు ఏదో చాలా డేంజర్ క్యాండిడేట్లు అని. ఇవాళ ఏంటి రంజిత్ రెడ్డి గారిని ఒక ఆయన ఉన్నారు, మీరు చేవేళ్ళ ఎంపీగా ఉన్నారు. మిథున్ రెడ్డి గారిని, రామ్మోహన్ రెడ్డి గారిని అడగండి. తెలుగు జాతి ప్రతిష్ట ఢిల్లీ నడిబదలు ఎలా తాకట్టు పెట్టుబడిందో అర్థమవుతుంది. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే వాళ్ళ చేతిలో వాళ్ళు పెట్టుకున్నారండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అందరినీ చేతిలో పెట్టుకుని ఆడిస్తూ ఉన్నారు ఇవాళ. దీనివల్ల ఏమవుతుందంటే
ఈ వ్యవస్థ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయినా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మిస్టేక్స్ వల్ల. ఒకటి ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొత్తం గేమ్ చేంజర్ అండి. వాళ్ళ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది నాకు. చెప్తాను, జిల్లాల వారికి కూడా చెప్తాను ఎందుకు వచ్చిందంటే లాస్ట్ మీట్లో అప్పటికే కొంత వీళ్ళిద్దరూ కొంచెం ఆధిపత్యంలో వస్తారనే భావన ఉన్నా సరే జనాలు తెలియదు ఏంటంటే తెలియని బలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. వర్గ క్లాస్ వార్ అని మొదలుపెట్టారు ఆయన. అది ఒక సామాజిక వర్గాలు కూడా చెప్తాను. మౌలికమైన తేడా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి. అలాంటి సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఎప్పటి నుంచో తీసుకొచ్చింది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి సరిగ్గా ఎలక్షన్ ముందు ఇచ్చారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని పరపర చింపేసి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మీ భూములు లాక్కుంటారు ఇలాగా, అది నీతి ఆయోగ్ ఇచ్చింది. దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. న్యాయవాదులు గత 6 నెలలు 5 నెలలుగా రాత్రి వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. మేము వెళ్ళి మద్దతు ప్రకటించాం. ఏ పార్టీ గట్టిగా మాట్లాడలేదు. అలాంటిది టెకిన చంద్రబాబు గారు విరాసంతో చింపేసి దీన్ని రద్దు చేస్తాను అనగానే మొత్తం న్యాయవాదులతో సహా అందరూ కూడా ప్రజలు కూడా దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకున్నాడు ఆయన. ఇదేం దౌర్భాగ్యం నాకు అర్థం కాదు. రాజపత్రంలో ఉండాల్సిన ఈ పాలకుడు శాశ్వతమైన గాంధీ మహాత్ముడే బొమ్మ వేసుకోలేదు. మన రాజపత్రాలు మీ దాంట్లో మీ పత్రాలు ల్యాండ్ పత్రాలు ఆయన ఎందుకు ఉంటుందండి? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంబ్లం ఉండాలి సాధారణంగా. ఆయన బొమ్మ ఏంటి? ఈయన బొమ్మ ఎంబలమా? ఆయన అడిగారు మా మిత్రుడు ఆయన ఫోన్ చేసి, ఏంటి జగన్ గారు ఎలా చేసుకుని, లేదన్నా అది ఎవరో ఇక్కడ ఏమంటారు బొమ్మ ఎక్కడో ఒకటి వేయండి అన్నా. నేను నిజంగా ఇంత ఎంపేది కానీ అది మొత్తం గేమ్ చేంజర్ అండి. అంటే మీ ఉద్దేశం నాకు కొంచెం క్లారిటీ కావాలి. ఎస్ ప్లీజ్. జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్లు రాబోతున్నాయి 2 స్కీమ్స్ వల్ల, ఆత్మగౌరవం పెరిగిందని మీరే. 40% ఉంది, గెలిచే వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి అనాలి, మీరే అన్నారు. ఎస్, ఆత్మగౌరవం అనేది అల్టిమేట్ డైలాగ్ సామాన్యుల్లో. ఎస్, అదే సామాన్యులు ఎవరు? 80% సామాన్యులే ఉంటారు. కాదు. బెనిఫిషియర్స్ ఎవరున్నారంటే 80 లక్షల కుటుంబం బెనిఫిషియర్స్ ఎవరున్నారంటే దాంట్లో సామాన్యులు ఉన్న మిగతా 45-50 ఏళ్ళు లోపాళ్ళు ఉన్నారు. చూసారా? ఈ ముళ్ళుతో కొయ్యారు. అది ముందు చెప్పాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? వాళ్ళకి డబుల్ ఇస్తానంటున్నారు. ఓకే. అంటే మీ ఉద్దేశం కూటమి గెలుస్తుంది. కూటమి నా ఉద్దేశం ప్రకారం అద్భుతం జరిగితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదు. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఒకటి పిఠాపురంలో అద్భుతం జరిగితే తప్ప పవన్ ఓడిపోడు. ఒకటి అద్భుతం జరిగితే తప్ప చంద్రబాబు నాయుడు ఓడిపోడు. జగన్ గెలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారు, ఈయన గెలుస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. దాంట్లో డౌటే లేదండి. వాళ్ళు ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తమ కాన్స్టిట్యున్సీలో కళ్ళు మూసుకుని గెలుస్తారు. వాళ్ళు గెలుస్తారు. కూటమి అధికారంలోకి వస్తుంది. కూటమి చెప్తున్న 99% కూటమి వస్తుంది. అధికారంలోకి వచ్చే లక్షణాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇది అండర్లైన్. ఒకటే ఒక ఓవర్ రైడింగ్ అద్భుతం ఎలా జరుగుతుందంటే మీరు ఒకసారి మీరు కూడా ఒక విజిట్ చేయండి. గ్రామాల్లో పక్కన పెట్టి పట్టణాల్లో 60-70% మంది భయంకరమైన వ్యతిరేకత ఉంది. అంటే వోకల్ సెక్షన్స్లో కూడా ఉంది. కానీ గ్రామాల్లో మహిళలు మాత్రం ఓటింగ్ ఆయన బ్యాంక్ చేసింది. గ్రామాల్లో మహిళలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 3 విషయాలకు జనం పడిపోతారండి. ఒకటి హీరో వర్షిప్, ఎమోషనల్, అది ప్రాంతీయవాదం, రెండోది జాలి, సింపతి, పాపం నాయన పోయిండు, జైలు వేసిండు, ఇవన్నీ కూడా. మూడో విషయం ఏంటంటే తనకు న్యాయం చేసిన, తనకు పదవి ఇచ్చిన వాడికి తిరిగి ఏదో కృతజ్ఞతాపూర్వకంగా ఇవ్వాలనేది. మీ ఊళ్ళల్లో, మీ గల్లీల్లో, గ్రామాల్లో మీకు ఎల్లవని అడగండి, అక్కడ అనుకున్నాడు ఎవరన్నా అడగండి, ఎవరన్నా అది అంటారు.